Hey, hi, hello amigos, everybody, welcome to our channel. Ee roju middle class dream bike. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ టీనేజర్ కి ఇది ఒక డ్రీమ్ బైక్ అండ్ ఇట్స్ నన్ అదర్ దాన్ KTM డ్యూక్. అండ్ ఈ బ్రాండ్ వింటేనే ఆటోమేటిక్ గా ఒక పవర్, ఒక ఫీలింగ్, ఒక వైబ్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ అందులో యూత్ గానీ యంగ్స్టర్స్ గానీ చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా తప్పకుండా ఈ బైక్ ఎప్పటికన్నా కొనుక్కోవాలి, అండ్ అది కూడా కాలేజ్ టైంలో కొనుక్కోవాలి తప్పకుండా అనుకుంటూ ఉంటారు. సో అందుకనే మీ అందరి గురించి ఈ రోజు KTM డ్యూక్ 200 అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఒక వాక్ అరౌండ్ రివ్యూని అయితే మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్ అరౌండ్ రివ్యూ కన్నా ముందు కొన్ని మోంటేజ్ షార్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చాయి. సో వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి. డ్యూక్ 200 లో ప్రతిదీ కూడా చాలా స్పెషల్ గా డిజైన్ అయి ఉంటుంది. అందుకని ఇది మార్కెట్ లో వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ద టాప్ ట్రెండింగ్ స్పోర్ట్స్ బైక్ కానీ లేకపోతే యూత్ కానీ యంగ్స్టర్స్ అందరికి కానీ చాలా బాగా నచ్చిన బైక్. మరి ఇలాంటి బైక్ లో ప్రతిదీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. సో అందుకనే ఫ్రమ్ ద డిజైన్ నుంచి పర్ఫార్మెన్స్ నుంచి ప్రతిదీ కూడా అంత స్పెషల్ గా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. సో అందుకనే మార్కెట్ లో ఎప్పటికి కూడా ద లీడింగ్ మోటార్ బైక్స్ గా, ద స్పోర్ట్స్ బైక్స్ గా వీళ్ళైతే వస్తున్నారు. అండ్ అందులో వీళ్ళ దగ్గర నేకెడ్ బైక్స్ లో వాళ్ళు ఇచ్చే పవర్ కానీ ఆ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందబ్బా. సో అందుకని మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యూటిఫుల్ DRLs తో మనకైతే వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అండ్ దాంతోనే పాటు ఒక ట్విన్ స్టెప్ హెడ్ లైట్లు కూడా మనకి అవ్వడం జరిగింది. అండ్ ఈ డిజైన్ కూడా చూసారు, ఒక మాన్స్టర్ బీస్ట్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వీళ్ళైతే డిజైన్ చేశారు. అండ్ DRLs కూడా చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ లో ఇన్బిల్ట్ అయినట్టు వాళ్ళైతే ఆ DRLs ని కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం సైడ్ ఇండికేటర్స్ చూసుకుంటే ఇవి కూడా మనకైతే LED ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత స్లిమ్ గా ఉన్నాయి చూడండి. అసలు LED ఇండికేటర్స్, సైడ్ ఇండికేటర్స్ అన్ని ఉన్నాయా అనే డౌట్ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ కొంచెం కిందకు వస్తే సస్పెన్షన్, మెయిన్ గా ఇందులోని KTM లో మనం మాట్లాడుకోవాల్సిన సస్పెన్షన్ అండ్ బ్రేకేజ్. అండ్ వీళ్ళైతే WP అపెక్స్ ఫ్రంట్ USD ఫోక్స్ అయితే వాడడం జరిగింది. వాట్ ఏ బ్యూటిఫుల్ సస్పెన్షన్. ఇలాంటి సస్పెన్షన్ ఉంటే బండిని మీరైతే ఒక ఆట ఆడేయచ్చు. సో అలాంటి సస్పెన్షన్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద టైర్ గురించి అయితే మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే 110/70 R17 ఇంచెస్ టైర్స్ అయితే ఇస్తున్నారు. దీనికన్నా బెటర్ గ్రిప్పింగ్ తప్పకుండా ఇంకే బైక్ లో ఉంటుందని అయితే మనం తప్పకుండా ఉంటాం. అండ్ అదే కాకుండా కలర్స్ కూడా చూడండి, అలవ్ వీల్స్ తోని అంటే బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది రావడం వల్ల సో మనకైతే ఇక్కడ టైర్స్ అయితే మనకైతే ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ తో వీల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఇట్ సైడ్ వీల్ గురించి మనం మాట్లాడుకుంటే ద డిస్క్ బ్రేక్. సో మనకైతే వీళ్ళైతే 300mm డిస్క్ బ్రేక్ అయితే రేడియల్ డిస్క్ బ్రేక్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఇంకా మెయిన్ గా మనం మాట్లాడుకుంటే ఈ డిస్క్ బ్రేక్ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుందంటే ఈ బ్రాండ్ ఒక్కటి మనకు సరిపోతుంది, బైబ్రీ బ్రేక్స్. ఎందుకంటే ఈ బ్రేక్స్ ఉన్న ఎఫిషియన్సీ కానీ ఆ బ్రేకింగ్ సిస్టమ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అందుకని ఆ KTM లోని ఆ బ్రేకింగ్ పవర్ కానీ ఆ పీక్ పవర్ కానీ ఇవన్నిటిని కూడా యూత్స్టర్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఇది ఫ్రంట్ ఈ విధంగా మాట్లాడుకుంటే సో ద నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద కటింగ్ డిజైన్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఇచ్చారంటే వాళ్ళు ఇవి చాలా యూత్స్టర్స్ అందరూ ఫిదా అయిపోవడానికి ఈ బైక్ కి. అంటే ఇలాంటి ఒక స్పోర్ట్స్ బైక్ లో కూడా వాళ్ళ డిజైన్ కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరందరూ కూడా చూడొచ్చు. సో అందుకని ఒక బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మనకైతే కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళైతే వాళ్ళ బ్రాండింగ్ ఇది బండిని అయితే ప్రమోట్ చేయడం జరిగింది, డ్యూక్ 200. దీన్ని అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెయిన్ గా డ్యూక్ 200 ఎందుకు ఎంత పాపులర్ అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసిన ద ట్రిలీస్ ఫ్రేమ్. ఆ ట్రిలీస్ ఫ్రేమ్ వల్ల ఈ బైక్ ఎంత బాగా పాపులర్ అయింది. అండ్ దీనికి వస్తున్న పవర్ కానీ ఎఫిషియన్సీ కానీ అంత బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న మోడల్లో వీళ్ళు స్టెప్ ట్రిలీస్ ఫ్రేమ్ అని అయితే దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్టెప్ ట్రిలీస్ ఫ్రేమ్ అంటే ఏంటంటే సో ఫస్ట్ పార్ట్ అంతా ఒక ఫ్రేమ్ ఉంటుంది, బ్యాక్ అంతా ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ యాక్సిడెంట్స్ జరిగినా మన బైక్ మొత్తాన్ని కూడా మనం అయితే మార్చాల్సిన అవసరం లేదు, ఫ్రేమ్ మొత్తాన్ని. సో ఇక్కడికిక్కడ దీన్ని అయితే డివైడ్ చేసేసి సో ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి అయితే వీళ్ళే చేస్తూ ఉంటారు. అండ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బైక్ మనందరికీ కూడా ద హార్ట్ ఆఫ్ ద బైక్ అంటే ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకైతే వీళ్ళైతే 199.5 cc ఇంజిన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పవర్, ఈ ఇంజిన్ లో ఇచ్చే పవర్ కానీ ఆ న్యూటన్ టార్క్ మీటర్ కానీ టార్క్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అందుకని మనకైతే
25 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంటుంది అండ్ అలాగే 19.3 టార్క్ పవర్ కూడా జనరేట్ చేస్తుంటారు. ఈ పవర్ తో మీరు రోడ్స్ లో వెళ్తుంటే అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, గాల్లో వెళ్తుంటారు. సో అందుకనే ద పర్ఫార్మెన్స్ ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మనకి ఇంజిన్ లో కూడా. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సైడ్ స్టాండ్ వేసి ఉంటే మనకైతే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో మనకైతే ఇక్కడ బ్యాక్ బ్రేక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ సో ఫుట్ రెస్ట్లు కూడా చాలా క్వాలిటీగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ద నెక్స్ట్ రేర్ సస్పెన్షన్ వీళ్ళైతే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 10 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా బండిని బ్యాలెన్స్ చేస్తూ వెయిట్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టే ప్రతి పార్ట్ ని కూడా వాళ్ళు డిజైన్ చేసుకోవడం జరిగింది. అందుకనే నేకెడ్ బైక్స్ లో మనం ఆల్మోస్ట్ నేకెడ్ బైక్స్ అంటే ఎక్కడో దగ్గర మనం అయితే కొంచెం యాడప్స్ అనేవి చూస్తుంటాం. బట్ ఓన్లీ డ్యూక్ లోనే మనకైతే ఎక్కువగా ఈ ట్రిలీస్ ఫ్రేమ్ తోనే మనకైతే బండి అంతా కూడా డిజైన్ చేస్తుంటుంది. అందుకనే అంత మంచి పీక్ పవర్ కానీ అంత ఏరోడైనమిక్స్ కానీ KTM 200 లో మనకి అంత చక్కగా ఉంటుంది. సో ఈ రేర్ సస్పెన్షన్ 10 స్టెప్స్ అడ్జస్టబుల్ అయితే మీరు చేసుకోవచ్చు. స్వింగ్ ఆర్మ్ ఇది మనకు చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉన్న వెయిట్ ని ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తుందంటే ఈ స్వింగ్ ఆర్మ్ ఉండడం వల్లే మనకి ఈక్వల్ బ్యాలెన్సింగ్ అనేది అయితే మనకి బండిలో కనబడుతుంటుంది. అండ్ ఆ స్వింగ్ ఆర్మ్ ని కూడా కరెక్ట్ గా డిజైన్ ఎంత చక్కగా ఇన్బిల్డ్ చేశారు చూడండి. అండ్ ఆ స్వింగ్ ఆర్మ్ లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్ బిల్డ్ చేసుకుంటూ సో దాన్ని అయితే వాళ్ళైతే ప్లాన్ చేయడం జరిగింది. బ్యాక్ టైర్ కూడా మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ మోటో మార్కెట్ లోనే 150/60 టైర్ ని ఇంట్రడ్యూస్ చేసింది KTM వాళ్ళు. సో అలాంటి టైర్ ని వీళ్ళు ఇంకా మనకైతే ముందుకు ప్రొవైడ్ చేస్తూ సో డ్యూక్ 200 లో కూడా అదైతే ఇవ్వడం జరిగింది. సో అందుకే మనం బ్యాక్ సైడ్ లో చూసుకుంటే 150/60 R17 ఇంచెస్ టైర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అసలు ఎంత విడ్త్ ఉంటుందంటే మనకి ఎలాంటి రోడ్ మీద ఆ గ్రిప్ అయితే చాలా చక్కగా దొరుకుతుంది. సో అందుకని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎందుకంటే ఇంత విడ్త్ ఉన్న టైర్స్ డెఫినెట్లీ ఎలాంటి స్పోర్ట్స్ బైక్ కి చాలా చాలా ముఖ్యం. ద ట్విన్ స్టెప్ టైల్ లైట్ ఇది కూడా ఎంత పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారో చూడండి, ఎంత అందంగా ఉంటుందంటే సో బైక్ లో అంత చక్కగా ఇన్బిల్డ్ చేయడం జరిగింది. సో అందుకని ఆ డిజైన్ కానీ లేకపోతే ద వే ఆఫ్ వాళ్ళు డిజైన్ చేసుకున్న విధానం కానీ సో అందుకని ఫ్రంట్ హెడ్ లైట్ కానీ బ్యాక్ టైల్ లైట్ కానీ ఇవన్నిటిని కూడా ఒక స్పెషల్ డిజైన్ చేసుకోవడం జరిగింది. మెయిన్ గా ఈ బైక్ లో మనకి నచ్చేది ఏంటంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. సో మనం ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎగ్జాస్ట్ అనేది బయటకు తీసుకొచ్చుంటే ఈ బండి వెయిట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా పెరిగిపోదురు. సో ఆ తప్పు వీళ్ళు చేయకుండా అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ తీసుకొని సో ఈక్వల్ గా బ్యాలెన్సింగ్ ఉండాలని సో వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఈ బండి వెయిట్ ఆల్మోస్ట్ 160 kgs దగ్గరగా ఉంటుంది, 159 kgs అరౌండ్ ఉంటుంది. సో మరి అంత వెయిట్ ని ఒక మనిషి బ్యాలెన్స్ చేయాలంటే తప్పకుండా ఇవన్నిటిని కూడా వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే ఇక్కడ రేడియేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అది కూడా చాలా చక్కగా అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్పోర్ట్స్ బైక్స్ లో అంటేనే మనం ఒక రేంజ్ లో పీక్ పవర్ అనేది జనరేట్ చేస్తుంటాం. సో అలాంటప్పుడు ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా లేకపోతే ఇంజిన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు సో ఇవన్నిటిని కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంటాయి. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకుంటే సీట్ కుషనింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సీట్ లో మాత్రం వీళ్ళు ఎలాంటి డిజైన్ కూడా తీసుకోకుండా ఒక ప్లెయిన్ సీట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే కూర్చున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా మనకైతే అనిపిస్తుంటుంది. అండ్ పిలియన్ కూడా చాలా కంఫర్ట్ గా కుషనింగ్ గా ఉంది. అండ్ మెయిన్ గా ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే మనకి 13.4 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ E20 ఫ్యూయల్ నే వాడమంటున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 2024 BS6 బండ్లకు అన్నిటికి కూడా E20 ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే సో మనకి పాత ఓల్డ్ KTM బైక్స్ లో ఏ విధంగా ఉంటుందో సో అదే కన్సోల్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 250 కొనుక్కుంటే ఈ కన్సోల్ సిస్టమ్ అంతా కూడా కొంచెం బిగ్గర్ డిప్స్ ఇదంతా వస్తుంటుంది. సో ఇక్కడైతే మనకి మోడ్స్ ఇవ్వడం జరిగింది అండ్ తర్వాత సెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి RPM లిఫ్ట్, న్యూట్రల్, సో ఇవన్నిటిని కూడా మనకైతే హైలైట్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ గా బండి ప్రైస్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకుంటే ఒక 200cc బైక్ డిఫరెంట్ బ్రాండ్స్ చూసుకుంటే ఈ బండి కన్నా చాలా తక్కువ ప్రైస్ రావచ్చు. బట్ ఈ బండి ఇచ్చిన పవర్ మాత్రం వాళ్ళు తప్పకుండా జనరేట్ చేయలేరని మనమైతే కళ్ళు మూసుకొని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 155 to 160 మధ్యలో అయితే మనకైతే గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇనఫ్ ఫర్, ఎందుకంటే చాలా ఇప్పుడు ఉన్న స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇవన్నిటిని కూడా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ సీట్ హైట్ కూడా మనకైతే 822 meters, ఆల్మోస్ట్ ఒక మీడియం హైట్ ఉన్న పర్సన్ కి అయితే KTM 200 చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతుంది. బట్ ఎనీవేస్ ఫైనల్ గా ప్రైస్ అయితే మనకి హైదరాబాద్ లో 2 lakhs అరౌండ్ షోరూమ్ దగ్గరలో అయితే ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2 lakhs దగ్గరగా ఉంది, 1,98,950 దగ్గరగా మనకైతే హైదరాబాద్ షోరూమ్ ఎక్స్ షోరూమ్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరందరూ కూడా ఇంట్రెస్ట్ అయితే సో మీ దగ్గరలో ఉన్న ఎక్స్ షోరూమ్ కి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న షోరూమ్ కి వెళ్ళి సో ఒకసారి అయితే టెస్ట్ రైడ్ ట్రై చేయండి. మీ అందరూ కూడా బండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మెయిన్ గా వీళ్ళైతే మనకి ABS కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సేఫ్టీ సిస్టమ్ లో చూసుకుంటే. అండ్ ఆ ABS లో కూడా 2 modes మనకైతే ఇస్తున్నారు, డ్యూయల్ ఛానల్ ABS ఆర్ సూపర్ మోటో ABS. సో సూపర్ మోటో ABS అంటే మనకి బ్యాక్ ABS అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మనకు కావాల్సిన స్టంట్స్ కానీ రేసింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. విత్ డ్యూయల్ ఛానల్ ABS మనకు మోర్ సేఫ్టీ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మీరు కూడా ఎవరైనా తీసుకుంటే డ్యూయల్ ఛానల్ ABS మీరు కూడా ట్రై చేయండి. బట్ ఎనీవేస్
ఈ బండికి సంబంధించిన టెస్ట్ రైడ్ కూడా వీడియో అయితే తొందరలో మనం చేద్దాం. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అవన్నిటి కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి ఆర్పిఎం, ఎలాంటి పవర్ జనరేట్ చేస్తుంది అండ్ ఎలాంటి వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నిటిని కూడా మనం అయితే టెస్ట్ రైడ్ రివ్యూలో చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ వాక్ అరౌండ్ రివ్యూలో మీ అందరి గురించి KTM Duke 200 అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఆల్మోస్ట్ ఫైనల్ గా మనం వీడియో కంక్లూడ్ చేసే ముందు ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. ఎందుకంటే KTM 200 లో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేది ఆ ఎగ్జాస్ట్ సౌండ్. సో ఆ ఎగ్జాస్ట్ సౌండ్ ఒకసారి మీరందరూ కూడా దగ్గరికి వచ్చి వినండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ BS6 వల్ల ఎగ్జాస్ట్ సౌండ్ అన్ని కూడా తగ్గించడం జరిగింది. బట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుందో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. కమాన్. యాస్. సో దట్స్ ఇట్ గైస్. ఫైనల్లీ మనమైతే KTM Duke 200 వాక్ అరౌండ్ రివ్యూని అయితే మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ దీనికి సంబంధించిన టెస్ట్ రైడ్ రివ్యూ చాలా తొందరలోనే మనం అయితే మీ అందరూ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అప్పుడు మనం పవర్ గురించి కానీ ద గేర్ సిస్టమ్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో మనకి వీళ్ళైతే 6 గేర్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది కూడా చాలా ఎఫిషియెంట్ అండ్ ఆ పవర్ కూడా చాలా డిఫరెన్షియేషన్ అనేది మనకి ప్రతి గేర్లో చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంది. KTM Duke 200 వాక్ అరౌండ్ రివ్యూని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేసినట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఎనీవేస్ మీకు ఈ Duke 200లో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి, ఎందుకు మీకు అందరికీ Duke 200 ఎందుకు మీ అందరికి ఇష్టం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ చాలా తొందరలోనే మీ అందరూ కూడా టెస్ట్ రైడ్ రివ్యూతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.